జిల్లాలోని 2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఈ నెల 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఒక ఎంఎస్ఎంఈ పార్క్ను వర్చువల్గా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ కె వైట్రిసెల్వి చెప్పారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 10:30 కనిగిరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 60 పారిశ్రామిక ప్రాజెక్టులు మరియు 51 ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో సిహెచ్ పోతేపల్లిలో 208 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ను, నూజివీడు మండలం మోర్సిపూడిలో 110 కోట్ల రూపాయలతో ఏర్పాటు కానున్న రమణ సింగ్ గ్లోబల్ ఫుడ్ పార్క్లను ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్గా శంకుస్థాపన చేస్తారన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును కూడా ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్గా ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని జిల్లా కలెక్టర్ చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఓ కారు బాంబు పేలుడులో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ సిపి మీడియాకు వివరాలు వెల్లడించారు. సాయంత్రం 6:52 ఆ సమయంలో ఎర్రకోట వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు. రెడ్ లైట్ పడడంతో ఓ కారు నెమ్మదిగా వచ్చి ఆగిందని, ఆ ఆగున్న సమయంలోనే భారీ శబ్దంతో పేలిపోయిందని వివరించారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిన్నమయ్యాయని సిపి తెలిపారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు దాటికి సమీపంలో ఉన్న అనేక వాహనాలు ధ్వంసం కాగా, మరికొన్ని వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని సిపి వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ నిపుణులు బృందాలు రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయని తెలిపారు. ఎర్రకోట దగ్గర పేలుడుతో ఢిల్లీలో హైలైట్. దీంతో భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. ఈ పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆ మృతదేహం ఛిద్రమై దొరికింది. 8 వాహనాలు ధ్వంసం కాగా, మరో 6 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ద్వారకా తిరుమలలో నాదెండ్ల మనోహర్ పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలోని గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ పామాయిల్ ఫ్యాక్టరీని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కె వైట్రిసెల్వి నాదెండ్ల మనోహర్కు స్వాగతం పలికారు. గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ చైర్మన్, సిఇఓ మరియు అధికార ప్రతినిధులు కూడా ఆయనకు పుష్పగుచ్చం అందించి ఫ్యాక్టరీ కార్యకలాపాలపై వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా జనసేన అధ్యక్షుడు రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా 210 కోట్ల వ్యయంతో నిర్మించిన 2 కొత్త యూనిట్లకు శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. రాష్ట్రంలో 5వ స్థానంలో ఉన్న ఈ పామాయిల్ ఫ్యాక్టరీని 3వ స్థానానికి తీసుకువెళ్లేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. రైతులకు 90% సబ్సిడీతో డ్రిప్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే కొబ్బరి, కోకో, పామాయిల్ పంటలకు సంబంధించి మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అన్ని విధాల సహకారం అందిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. చేబ్రోలులో దళిత మహిళపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం జరిగింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదర్శ్ కాలేజ్ దగ్గరలో దళితులకు చెందిన డీఫామ్ పట్టభూమిలో నివాసముంటున్న దళిత కుటుంబానికి సంబంధించి కొంత భూమిలో సుమారు 4 సెంట్లలో ఓసీ కులానికి చెందిన వ్యక్తి కంచె వేశాడని ప్రశ్నించిన దళిత మహిళను అత్యంత కిరాతకంగా కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించడం జరిగింది. అలాగే అక్రమంగా వేసిన కంచెను కూడా తొలగిస్తామని భరోసా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సుంకర పద్దయ్య వీధిలో దారుణం జరిగింది. 60 ఏళ్ల తల్లి మహాలక్ష్మి, 33 ఏళ్ల తమ్ముడు రవితేజలను 37 ఏళ్ల శ్రీనివాస్ హత్య చేశాడు.
సోమవారం ఉదయం 3 గంటల సమయంలో చాకుతో దారుణంగా పొడిచి పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. మానసిక పరిస్థితి సరిగా లేని శ్రీనివాస్ వారిని గంటల పాటు పొడిచి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తనకంటే తమ్ముడికి అమ్మ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేదని నిందితుడు విచారణలో చెప్పాడు. ఢిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్. ముంబై, హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు. ఘటనా స్థలానికి ఎన్ఐఏ, ఎన్ఎస్జీ టీమ్స్.